ఏం పేరు బాబాయ్? నా పేరు దావుద్. దావుద్. ఏం చేస్తుంటారు? నేను ఇంటికాడ ఉంటా. ఇంటికాడే ఉంటావు. ఎట్లుంది, నీళ్ళు వస్తున్నాయా మరి? నీళ్ళే వస్తలేదు, ఆ, తక్కువ నీళ్ళే రావు. ఆ, మొత్తం వాళ్ళు చెడు నీళ్ళే రావు. ఆ, అక్కడ కింద వస్తాయి, ఇక్కడ ఎందుకు రావు? ఆ, ఎందుకు రావు? ఆ, మా 10 ఇళ్ళ రావే రావు. ఆ. నీళ్లు రావు ఇక్కడ 10 ఇండ్ల వరకు. ఇక్కడ రావే రావు. అంటే కింది ఎక్కడ వరకు వస్తాయి మీకు? కింద ఇక్కడ నుంచి కింద ఆ. అక్కడ వస్తాయి, ఇక్కడ రావు. ఎందుకు మరి, ఎందుకు రావట్లేదు? ఎందుకు రాలేదు అదే అడుగుతున్నాం. ఆ, అదే అడగాలి మేము. ఆ, అదే అవసరం ఉండదు కదా. ఆ. ఎట్లా మరి ఇక్కడ నీళ్ళు రాకపోతే ఎట్లా బాబాయ్ మరి? అదే బతకాలి కదా. ఆ. ఎట్లా బతుకుతారు మరి నీళ్ళు లేకపోతే? పెద్ద పైప్ వేస్తా అని పైప్ వేయలేదు. ఆ, మున్సిపాలిటీ తవ్వని వేస్తలేరని పైప్ వేయలే. ఇప్పుడు బంద్ చేసి నీళ్ళు వస్తలేవు. ఇప్పుడు ఎండాకాలం వస్తుంది, ఇప్పుడు కూడా రావట్లేదు. ఇంకా బాధ ఉన్నది. ఇప్పుడు ఇంకా ఎక్కువ బాధ అయిపోయింది. ఇక ఆ, ఇప్పుడు ఎట్లా అని ఇప్పుడు మా పరిస్థితి ఎట్లా ఉండాలి? ఆ. ఎట్లా మరి నీళ్ళు లేకపోతే ఎట్లా మీ పరిస్థితి ఏంది? మా పరిస్థితి మా బాధ అట్లా అయిపోయింది. ఎవరు మాకు అడుగుతలేరు, ఏం చేస్తలేరు. ఆ, మాది ఎవరు ఇంటలేరు. ఆ. మరి అధికారం కలిసి ప్రయత్నం చేసిరా? అలా పోయి వచ్చినాం, మేము ఆఫీస్కి పోయి వచ్చినాం, చాలా సార్లు పోయినాం. పోతే మళ్ళీ ఏమన్నారు, లే పెద్ద పైప్ వేద్దాం వచ్చి చూసి చెక్ చేసి పోయినారు. మళ్ళీ ఇప్పటిదాకా మళ్ళీ అది చేయలేదు. ఆ. ఇప్పుడు ఫిబ్రవరిలో ఇట్లా ఉంటే మరి మార్చి ఏప్రిల్ ఇంకెట్లా ఉంటుంది బాబు? ఇంకా మేము పుణ్యానికి చచ్చిపోతాం. మాకు సావు దగ్గరకు వచ్చిన లెక్క అయిపోయింది. ఇక అట్లా ఎందుకు అంటావు మరి? ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు ఈ నీళ్ళు వాటర్ ఉంటేనే ఇప్పుడు మేము బతికేది. ఆ, ఒక పూట అన్నం దొరకకుండా పర్వాలేదు, కానీ నీళ్ళు అయితే ఉండాలిక. ఆ. ఇక్కడ హైదరాబాద్ నడిపోతున్న ఇక్కడ పరిస్థితి, ఇట్లా పరిస్థితి ఎందుకు వచ్చింది మరి? ఇక్కడ పరిస్థితి అట్లా అయిపోయింది. ఇప్పుడు మాకు ఆ, ఎవరు అడుగుతలేరు, మాకు ఎవరు చెప్తలేరు. ఆ. కాదు ఇక్కడ మరి ట్యాంకర్లు అయినా బుక్ చేసుకుంటారా మరి? ట్యాంకర్ కిందికి వస్తుండే. ఇప్పుడు ఆఫీసర్లు వచ్చి చెక్ చేసి పోతున్నారు, కానీ ఇప్పుడు అయితే లేదు. వేద్దాం మొన్న కూడా వచ్చి అలా మోటార్ పెడతాం, అది పెడతామని వెళ్ళిపోయి 3 రోజుల్లో పెడతానని వారం అయిపోయింది. ఇప్పటిదాకా దాని మోటార్ కూడా లేదు, ఏం లేదు. పట్టించుకునేటోళ్ళు లేరు, ఎవరు అడుగుతలేరు మాకు. మరి నీళ్ళు రాకపోతే ఎట్లుంటారు మీరు అంతా? ఉండని బతకని సావని అని మాకు గడ్డ మీద ఇడిచేసింది. ఇక మా పరిస్థితి అట్లా నడుస్తుంది. ఎట్లా ఇప్పుడే ఇట్లుంటే ఎట్లా బాబాయ్ మరి? ఏం చేద్దాం ఇక? ఇప్పుడు మేము ఏమని చేద్దాం చెప్పు? వాళ్ళకు ఎవరు మనకు అడుగుతున్నారు, ఎవరు అడుగుతలేరు. కాదు మరి ప్రభుత్వం నుంచి వాటర్ ట్యాంకులు కానీ అడుగుతున్నారా మరి? వస్తున్నాయి అవి కూడా వస్తలేవు మాకు, అవి కూడా రావట్లేవా? ఏం వస్తలేవు. ఖరాబ్ అయ్యి సంవత్సరం అవుతుంది, ఎక్కలేవు చేస్తలేవు నీళ్ళు వేస్తే. మంచి ఇప్పుడు 50 ఇండ్లు ఉన్నాయో 100 ఇండ్లు ఉన్నాయో వాళ్ళకి ఎక్కలేవు ఇవి నీళ్ళు. ఎట్లా చేయాలి సార్ మరి? ఇప్పుడైతే ఏం లేదు మాకు, ఉప్పు నీళ్ళు వస్తలేవు, మంచి నీళ్ళు వస్తలేవు. మరి ఎట్లా చేయాలి ఉంటారు? ఏడికి పోవాలి? కిందికే వస్తాయి, చేతనైతే లేదు ఇప్పుడు తెస్తందుకు. అడిగినాం తెస్తామన్న ట్యాంకర్ మేము వద్దన్నాం. కిందికి ఉన్నాయి, మాకు చేత కాదన్నాం. కిందికి వెళ్ళి తీసుకురావాలంటే మాకు చేతనైతే లేదని వెతుకొస్తలేము. ఇబ్బంది అవుతుంది సార్. ట్యాంకర్ వచ్చిన పైకి ఎక్కనే సార్. ఎందుకు మరి ఎట్లా ఇబ్బంది ఎందుకు చేస్తా ఉన్నారు ఇక్కడ? మరి ఎట్లా నీళ్ళు ఎక్కలేవు అటు ఇటు. ఏమో సార్, ఇప్పుడు అందరి దగ్గర తిరుగుతున్నాం, మేమైతే మస్తు తిరుగుతున్నాం. వస్తాం అంటారు మేనేజర్లు, వస్తాను పోతున్నారు అక్కడికి వెళ్ళి. आके फिर गाड़ी बड़ी मोटर बिठाते बोले, वो भी नहीं कर रहे, खाली देखते चले जाते। कोई भी आगे बढ़ रहे नहीं, कोई बना रहे नहीं। खारा पानी नहीं, मीठा पानी नहीं, आदमी परेशानी से मर जाने लगे खारे पानी से। यहाँ खारा पानी तो भी नहीं है हमारे को, नल का पानी तो कहाँ तो भी 2 घड़े ला ले रहे हैं। जी दुनिया के लोगों को सहूलियत है, मगर हमारे को सहूलियत नहीं है। बस तो बच्चे बड़े मर जा रहे पानी के वास्ते. మోటార్ చేపిద్దామంటే సంవత్సరం అయింది సార్, 70,000 అంటారు. ఏడికి పోయినా చేస్తాం అంటారు, కానీ ఎవరు చేస్తలేరు, పట్టిస్తలేరు మాట. మరి ఎట్లా చేయాలి చెప్పండి మీరు? నీళ్ళు అయితే మొత్తంకి వస్తలేవు మాకు, ఉప్పు నీళ్ళు వస్తలేవు, మంచి నీళ్ళు వస్తలేవు. ఇట్లనే వస్తున్నాయి, ఆడికెళ్ళి ఇడికెళ్ళి తెచ్చుకుంటున్నాం మేము కిందికి వెళ్ళి. అవును, బాగుంది సార్, మాకు ఏది లేదు కానీ నీళ్ళదే బాగుంది. బోర్ ఖరాబ్ అయింది కానీ అవి కూడా చేస్తలేదు. అది కూడా చేయాలి కదా, మనకు గరీబోళ్ళు ఉన్నాయి అన్ని ఇక్కడ. అది డబ్బులు తీసుకొని చేసుకుంటున్నాడు. మళ్ళీ మన తన లేదు అంత శక్తి.
జర ఏదైనా గవర్నమెంట్ ఉంటే ఏదైనా సౌలభ్యం చేయాలి కదా మనకు. చూస్తారు అందరు లీడర్ వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు, కానీ ఒక్కరు కూడా చేయలేదు ఇప్పుడు దాకా. ఒకరు కూడా చేస్తలేరు. చేస్తలేదు. ఖాళీ చూసి ఆడదాకా పోయి వస్తాడు కానీ వెళ్ళిపోతాడు. మనం ఎట్లా ఎట్లా బతకాలి మరి? అదే జర ఏదైనా పుణ్యం చేసి ఇది చేయాలి. బోర్ కూడా వస్తలేదు. మంచినీళ్ళతో మొత్తం ఖతం అయిపోయింది మంచినీళ్ళు. అదే సార్ ఏదైనా పుణ్యం చేసి అదే నీళ్ళు వచ్చేదాకా చేసుకో.